హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ క్రియేషన్స్. ఈ రోజు మన వీడియోలో టొమాటో ఇన్స్టెంట్ ఆవకాయ. ఇది చాలా ఈజీగా ఎంతో ఎమ్మీగా చట్టన్ 15-20 మినిట్స్ లో చేసేయచ్చండి. మామూలుగా టొమాటో ఆవకాయ అంటే 2 రోజులు ప్రొసీజర్ అంటారు కదా, అలా కాకుండా నేను ఇన్స్టెంట్ ఎలా చేయాలో మీకు ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ కాకుండా తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ గా ఇన్స్టెంట్ టొమాటో ఆవకాయ చేయడానికి ఈ మాదిరిగా గట్టిగా వీడియోలో చూపిస్తున్నట్టు టొమాటోలను తీసుకోవాలండి. హైబ్రిడ్ టొమాటోలతో ఆవకాయ చేస్తే బాగోదు. సో అందుకని మనం నాటు టొమాటోలతోనే ఈరోజు ఆవకాయ చేసేసుకుందాం. ఇలా 1/2 kg టొమాటోని తీసుకొని మనం వాటిని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా మనం ఒక పొడి బట్ట తీసుకొని బాగా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి. ఇలా శుభ్రంగా తుడిచిపెట్టుకున్న మిగతా అన్ని టమాటాలను కూడా మనం రూమ్ టెంపరేచర్లోనే చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఏ ఆవకాయకైనా కూడా ముందు మనం మెయిన్ ప్రొసీజరు చెమ్మ అనేది ఎక్కడ తడి లేకుండా ఉండాలి. అప్పుడే ఆవకాయ మనకు చెడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా 5 to 10 మినిట్స్ మనం రూమ్ టెంపరేచర్లో వీటిని బాగా ఎండబెట్టిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న టమాటా అయితే 4 పీసెస్ గా కట్ చేసుకోండి. బాగా పెద్ద సైజ్ టమాటాలు కానీ అవైలబుల్ అయితే 8 పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎడదిరిగి మనము వాడ్చబోతున్నాం కాబట్టి. ఇలా మనం తీసుకున్న 1/2 kg టొమాటోల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఏమి వేయకుండా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వాటితో పాటు చింతపండుని కూడా దీనిలో యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి. ఇది చాలా లేట్ ప్రొసీజర్ అండి. ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. అందువల్ల మీరు సిమ్లోనే పెట్టుకొని స్టవ్ని ఒక 10 to 15 మినిట్స్ మధ్యలో మిక్స్ చేసుకుంటూ మీకు టమాటాలన్నీ మెత్తగా వచ్చేదాకా బాగా మగ్గించుకోవాలి టొమాటోల్ని. ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే 1 kg టమాటాలకి 100 గ్రాముల చింతపండు కరెక్ట్ కొలత అని చెప్తారు కదా. సో ఇవాళ నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి 50 grams చింతపండు మీకు కరెక్ట్ గా ఉంటుందన్నమాట. నేను ఇట్లా 50 గ్రాముల చింతపండుని టమాటా ముక్కల్ని రెండింటిని కూడా సిమ్లోనే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ బాగా మగ్గనిద్దామా. అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మీకు టమాటాలు త్వరగా మగ్గడం స్టార్ట్ అవుతాయి. చూసారా, టమాటాలు మగ్గడం స్టార్ట్ అయ్యాయి కదా. టొమాటో పచ్చడి అంటే అసలు నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. సో అందుకని నేను ఇవాళ మీకు సెకండ్ డే టమాటో ఆవకాయ చేసి చూపిస్తున్నాను అనమాట. చూసారా, ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. చల్లారిన తర్వాత చూసారా ఇలా గట్టిగా వచ్చేస్తుంది. చింతపండు టమాటాల పేస్ట్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కూడా తడి లేకుండా చూసుకొని దాన్ని మెత్తటి ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. చింతపండులో ఎటువంటి పుల్లలు గిల్లలు కూడా లేకుండా మిక్సీ పడేటప్పుడు చూసుకొని మనం ఫైన్ పేస్ట్గా తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి ఎమ్మీగా టేస్టీగా కుదురుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇన్స్టెంట్ పచ్చడికి టొమాటోని రెడీ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూసేస్తాం. ఒక కడాయిలో 100 grams ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, కరేపాకు, ఆ తర్వాత మనం వేసుకున్న మెత్తటి టమాటా పేస్ట్ ని మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇలా సిమ్ లో పెట్టిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 కప్పు మిరప్పొడి, 1/4 కప్పు ఆవపిండి, 1/4 కప్పు టేబుల్ సాల్ట్, ఈ 3 మిక్స్ చేసేసుకోండి. దీనిలో హాఫ్ కాకుండా 1 కప్పు మిరప్పొడికి 1/4 కప్పు ఆవపిండి, టేబుల్ సాల్ట్ మిక్స్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ నేను మొన్న చేసిన ఆవపిండి ఉన్నదండి, అందుకే దాన్ని ఈవేళ మిక్స్ చేసేస్తున్నాను. లాస్ట్ లో కొద్దిగా 1 స్పూన్ ఇంగు వేసుకొని ఇలా నూనె బయటికి వదిలినట్టుగా వస్తుంది కదా, పై నూనె తేలినట్టుగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసి బాగా చల్లారనిచ్చి, చల్లారిన తర్వాత మనం ఎయిర్టైట్ కంటైనర్లో కానీ మన టొమాటో పచ్చడి తీసేసుకున్నామంటే ఎంతో టేస్టీ ఎమ్మీ మన టొమాటో ఆవకాయ రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఆవకాయని మనం ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నామంటే దాదాపు 3 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదండి టొమాటో ఆవకాయ చేయడం ఎంత ఈజీయో. నచ్చిందా మీకు ఈ వీడియో? మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్తే ఫ్రెండ్స్, బై బాయ్.